అక్రమ అరెస్టులకు కేసులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రగతి భవన్, తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చెక్ పోస్టులు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ముట్టడికి ప్రయత్నిస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? బీజేపీ ముట్టడి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రగతి భవన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రగతి భవన్ తో పాటు డీజీపీ కార్యాలయం, టీఆర్ఎస్ భవన్ వద్ద కూడా పోలీసులు అయితే ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రగతి భవన్ వద్ద మాత్రం పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఎలాంటి ఇక్కడ నిరసనలు తర్వాత ధర్నాలకు అనుమతి లేదంటూ కూడా ప్రధానంగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వద్ద కూడా పోలీసులు అయితే మాత్రం తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రగతి భవన్ వద్ద ఎవరు నిరసనలు తెలిపినా, ఆందోళన చేసినా వారిపైన చర్యలు తీసుకుంటాం అంటూ ఒకవైపు ఇప్పటికే కొంతమందిని ముందస్తు అరెస్టులు చేసి స్థానికంగా ఉన్నటువంటి గోషామహల్ స్టేడియం కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దాదాపు 200 మందికి పైగా పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడికి మోహరించడం జరిగింది. మరోవైపు డీజీపీ కార్యాలయం వద్ద కూడా, ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేశాడు. దీంతో ప్రస్తుతం శ్రీనివాస్ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే ఐసీయూకి షిఫ్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్ లో చాలా ప్రదేశాల్లో ప్రధానంగా చౌరస్తాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం గట్టి నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు గత కొద్ది రోజుల నుండి బండి సంజయ్ కు అరెస్టుకు నిరసనగానే ప్రస్తుతం అయితే మాత్రము ఇప్పటికే ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ లో పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరు నిరసనలు తర్వాత ధర్నాలు చేసినప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా వారిని గోషామహల్ స్టేడియం తరలిస్తామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో ప్రధానంగా డీజీపీ కార్యాలయం కావచ్చు, తర్వాత ప్రగతి భవన్, టీఆర్ఎస్ భవన్ 3 ప్రాంతాల్లో కూడా పోలీసులు దాదాపు 600 మందికి పైగా ప్రస్తుతం అయితే మాత్రం బందోబస్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీహరితో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ప్రగతి భవన్. ఇటు టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా భారీగా బందోబస్తు మోహరించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, టీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? చూస్తున్నాం బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. చూస్తున్నాం మనం.
అక్రమ అరెస్టులకు కేసులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రగతి భవన్, తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు చెక్ పోస్ట్, ముళ్ల కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ముట్టడికి ప్రయత్నిస్తారనే అనుమానంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రతను పెంచారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు పిలుపునివ్వడంతో అటు ప్రగతి భవన్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లోకి నిరసనకారులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా బీజేపీ శ్రేణులు నిరసనకు పిలుపునివ్వడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, టీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? నాయకులు, కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటు పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు, భావిస్తున్నారు. అందులో భాగంగా వారు ఎక్కడెక్కడైతే ఆకస్మిక ముట్టడులు, అదేవిధంగా ఆందోళనలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ కార్యాలయాల వద్ద ఈరోజు పెద్ద ఎత్తున పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లను పోలీసులు చేపట్టారు. అందులో భాగంగా ప్రగతి భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. టీఆర్ఎస్ భవన్ వద్ద కూడా పోలీసులు పెద్దగా మోహరించున్నారు. వందల సంఖ్యలో పోలీసులు ఇటు టీఆర్ఎస్ భవను, అటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చే వైపు నుండి, అదేవిధంగా ఇటు రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వైపు నుండి పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ఈరోజు బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి జాయినింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జనాల్లో కలిసి బీజేపీ నాయకులు వచ్చే ఆందోళన కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతులు ఇస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ రోపును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే సాధారణ రోజుల్లోనైతే మాత్రము ఇలాంటి రోపు, పోలీసుల బందోబస్తు ఉండదు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అనేటువంటి అంచనాను పోలీసులు వేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసింది. నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. డీజీపీని కలిసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రగతి భవన్ వద్ద, అటు టీఆర్ఎస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు రోపును ఏర్పాటు చేశారు. అటు గేటు వద్ద కూడా పోలీసులు మోహరించి ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. కనీసము జేబుల్లో శానిటైజర్ వంటివి కూడా ఉండకుండా బయటే పెట్టి లోపలికి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు జాయినింగ్ ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో కూడా ఏదైనా అలజడి సృష్టించేటువంటి అవకాశము, ప్రమాదము ఉందనేటువంటి అంచనాతో ఈ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తూ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. సో ఇప్పటికే జాయినింగ్ కోసము పెద్ద సంఖ్యలో జనాలు అయితే టీఆర్ఎస్ భవన్కు తరలి వస్తున్నారు. ఇక్కడ అటు క్యాన్సర్ హాస్పిటల్ వైపు, ఇటు కళింగా భవన్ వైపు, ఇటు ప్రధాన గేటు ముందు కూడా వందల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ప్రధాన కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సో దీన్నే అదునుగా చేసుకొని బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజు అటెన్షన్ ని తమ వైపు డైవర్ట్ చేసే సానుభూతిని పొంది దుబ్బాకలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా టీఆర్ఎస్ పార్టీ వేస్తుంది. సో ఈ దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అడ్డుకునే విధంగా పటిష్టమైన బందోబస్తును ఈ రోజు ఏర్పాటు చేయాలని చెప్పి డీజీపీని కలిసి కోరినప్పుడు ఇటు టీఆర్ఎస్ భవన్ వద్ద, డీజీపీ కార్యాలయం వద్ద, అదేవిధంగా ప్రగతి భవన్ వద్ద ఏర్పాటు చేశారు. సో అందులో భాగంగా టీఆర్ఎస్ అయితే 3 వైపులా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇక లోపల కూడా ప్రధాన స్థానం ఏదైతే ఉందో ఆ లోపలికి కోర్టుకో ముందు కూడా రోప్ పార్క్ పెట్టి ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ భవన్ ముందు కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.